క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. మనము దేవుడు నీతి అనుగ్రహించుట అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా దేవుని రక్షణ సిద్ధాంతము 8వ భాగాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. రోమపత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి నీ తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు తనకి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసం మూలమునైన నీతి మూలముగానే కలిగెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము గారు సున్నతి పొందక మునిపే విశ్వాసము వలన అబ్రహాముకు ఎంచబడిన నిర్దోషత్వానికి గుర్తుగా సున్నతిని ముద్రగా పొందినట్లు గత భాగంలో ధ్యానం చేసుకున్నాము. అలాగే సున్నతి లేకపోయినా అబ్రహాము గారిలా దేవుణ్ణి నమ్మే వారందరూ కూడా నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడతారు అని కూడా ధ్యానం చేసుకున్నాము. ఇక 12వ వచనం ప్రకారము సున్నతి గలవారికి కూడా ఆయన తండ్రిగా ఉన్నారు. కారణము సున్నతి అనే ముద్ర ప్రప్రథముగా పొందుకుంది ఆయనే కదా. దీని అర్థం ఏమిటంటే సున్నతి పొందడమే కాదు, సున్నతి లేనప్పుడు కూడా అబ్రహాము గారు దేవునిపై గల అంచెలంచెల విశ్వాసం ద్వారా దేవుని అడుగుజాడలలో నడిచి సున్నతిని పొందిన వారికిని సున్నతి లేని వారికి కూడా విశ్వాసపు తండ్రిగా ఉన్నారు. 13వ వచనంలో అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. ఇక్కడ అతడు ఎవరు? అబ్రహాము గారు లోకమునకు వారసుడట. కారణము దేవుడు చెప్పారు, నీ ద్వారా నేను సమస్త దేశాలను ఆశీర్వదిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అయితే ఈ వాగ్దానము ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు కానీ కేవలము విశ్వాసము ద్వారాను నీతి మూలముగాను కలిగింది. గత భాగంలో వివరించినట్లు దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రముతో సంబంధం లేకుండానే దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా చేశాడు. అయితే యూదులు కేవలము ధర్మశాస్త్రం పాటించితేనే కానీ విముక్తి రాదు అని బోధిస్తున్నారు. అందువల్లే యూదులకు పౌలు గారికి మాటి మాటికి తేడాలు వచ్చేవి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా చేసిన కొన్ని వందల సంవత్సరాల తర్వాతనే ధర్మశాస్త్రం వచ్చింది. ఇదే మాట 13వ వచనంలో చెప్తున్నారు. ఇదే విషయాన్ని గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కుండ బద్దలు కొట్టినట్లు వివరంగా చెబుతున్నారు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వం మందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇక ఈ వచనంలో గల మరో ముఖ్య అంశం ఏంటంటే, మొదటిగా దేవుడు అబ్రహాము గారికి ప్రమాణం చేశారు, నీకు ఈ కానాను దేశాన్ని స్వాస్యముగా ఇస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనము.
18వ అధ్యాయము 19, 20, 21 వచనాలలో, ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనంలో, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనజీయులను, కదన్మూయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యోబీషీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. ఎందుకు ఇస్తానన్నారంటే అబ్రహాము దేవుని నమ్మి విశ్వసించారు కాబట్టి. అది ఎప్పుడు? ధర్మశాస్త్రం ఇవ్వనప్పుడే. అంతేకాకుండా నీ ద్వారా లోకమంతా ఆశీర్వదింపబడుతుందని కూడా వాగ్దానం చేశారు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అయితే ఈ ధన్యత అబ్రహాము సంతానములో అభిషిక్తుడు అనే వ్యక్తి ద్వారా కలుగుతుంది. అభిషిక్తుడు అనగా క్రీస్తు. కీర్తన 72వ అధ్యాయము 5-11 వచనాలు. ఈ వచనంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అబ్రహాము గారి వారసుడు ఇస్సాకు గారు కాదు, అది క్రీస్తు యేసు అని పౌలు గారు చెప్తున్నారు. ఇదే విషయాన్ని గలతీ 3వ అధ్యాయము 16-18 వచనాలలో కుండ బద్దలు కొట్టినట్లు వివరంగా చెప్తున్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. 17వ వచనములో, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆశ్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, మూల భాషలో యుగములను నిర్మించెను. ఈ విషయాన్ని నమ్మితే మనము కూడా వారసులమే. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇప్పుడు 14వ వచనాన్ని ధ్యానిద్దాము. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. దేవుని ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా మనుష్యులు దేవుని వారసులు కాగలిగితే, దేవుడు చెప్పిన వాగ్దానాల మీద నమ్మకము, విశ్వాసం పెట్టుకోవడము అనవసరము. కేవలము ధర్మశాస్త్రం పాటిస్తే చాలు, ఇక వాగ్దానాలు కూడా అనవసరం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా పాప విముక్తి, రక్షణ అనే తలంపే తప్పు. పౌలు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఎందుకంటే ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం వలన దేవుని కోపము మనుషుల మీదకు వస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించట అనేది లేదు కదా. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా
నీతిమంతులుగా కావాలనుకునేవారు తమ మీదకు దేవుని కోపాన్ని మాత్రమే తెచ్చుకుంటున్నారు. కారణము, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి బదులుగా దాన్ని వారు మీరుతున్నారు. యాకోబు పత్రిక 2:10 ధర్మశాస్త్రం పాటించడం కష్టము. ధర్మశాస్త్రం మొత్తము పాటించి ఒక్క ఆజ్ఞలో మీరితే మొత్తము ధర్మశాస్త్రం అంతటికి విరోధంగా పాపము చేసినట్లే. కాబట్టి ఇక్కడ వీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి బదులుగా మీరుతున్నారు. తద్వారా దేవుని కోపాన్ని మరింత పెంచుతున్నారు. రోమపత్రిక 5:20 మరియు అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో. రోమపత్రిక 7:7-11 కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును, అతిశయింపవద్దని. ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని లేక ఆజ్ఞ ద్వారా సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీయు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా పరిశుద్ధులు ఎవరూ కాలేరు. కానీ ఎవరైతే అబ్రహాము గారిలా దేవుని యందు నమ్మి విశ్వసిస్తారో వారంతా క్రీస్తుతో కూడా వారసులు. నీకు కూడా ఆ వారసత్వం కావాలా? అయితే నేడే యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడని నీ సొంత రక్షకునిగా నమ్మి విశ్వసించు. నేడే ఆయన తన వారసునిగా స్వకీయ జనముగా చేసుకున్నటకు సిద్ధంగా ఉన్నారు. దైవాశీస్సులు.